తిరుమల తిరుపతి దేవస్థానం స్వయాన శ్రీ మహావిష్ణువే మన వెంకటాద్రి కొండపై కొలువయున్న కలియుగ దైవమే మన వెంకటేశ్వర స్వామి. ఈ గుడి చరిత్ర ఇప్పటిది కాదు. ఆర్కియాలజిస్టులు, సైంటిస్టులు ఎన్ని రీసెర్చ్లు చేసినా సరే ఎగ్జాక్ట్ గా ఎప్పుడు ఈ గుడిని నిర్మించారో చెప్పలేకపోయారు. ఇది ఈ గుడి యొక్క ప్రత్యేకత. కానీ మన చరిత్ర, మన వేదాల ప్రకారం ఆ శ్రీ మహావిష్ణువు మన వెంకటాద్రి కొండపైకి 200 కోట్ల సంవత్సరాల కిందటే వచ్చారు. అంతటి ప్రత్యేకత గల పుణ్యక్షేత్రమే మన తిరుమల తిరుపతి దేవస్థానం. అలిపిరి నుండి తిరుమలకు 3550 మెట్లు, అంటే దాదాపు 12 కిలోమీటర్లు నడిచిన తర్వాత మళ్ళీ ఆ తర్వాత గంటల కొద్ది దర్శనంలో నలిగిపోయి ఒక్కసారిగా గర్భగుడిలో ఉన్న ఆ వెంకటేశ్వర స్వామి మూర్తిని చూస్తే చాలు, ఆ 10 సెకండ్లు మనం పడ్డ కష్టమంతా మర్చిపోయేలా చేస్తుంది. లిటరలీ మనసులో 100 కోరికలు పెట్టుకుని వెళ్తాము, కానీ ఆయన్ని చూడగానే ఏ ఒక్క కోరిక గుర్తుకు రాదు. జస్ట్ ఆయన్ని అలానే చూస్తూ ఉంటాం. అంతటి ఆకర్షణ శక్తి గల పవిత్రమైన విగ్రహమే మన వెంకటేశ్వర స్వామి విగ్రహం. ఆల్రెడీ ఈ గుడి గురించి అండ్ అలాగే గుడి ఎవరు కట్టారు, స్వామి భూలోకం ఎప్పుడు వచ్చారు, ఇదంతా ఒక వీడియో చేశాను. కానీ ఈసారి ఈ వీడియోలో ఏం చెప్తానంటే, తిరుపతి నుండి తిరుమల వరకు ఎన్నో ఇంట్రెస్టింగ్ మిస్టరీస్ ఉన్నాయి. ఎటువంటి మిస్టరీస్ అంటే ఇవి వింటే మీరు షాక్ అవుతారు. అండ్ ఈసారి వెళ్ళినప్పుడు ఇంకొక 2 డేస్ అక్కడే ఉంటారు. అయితే ఆ మిస్టరీస్ అండ్ ఆ టెంపుల్ యొక్క రహస్యాలు అన్ని మీకు బాగా అర్థమయ్యేలా చెప్తాను. దాదాపు 10 మిస్టరీస్ ఉన్నాయి. సో వీడియోని లాస్ట్ వరకు అస్సలు మిస్ అవ్వకుండా చూడండి. క్లైమాక్స్ మాత్రం అస్సలు మిస్ అవ్వకండి, అది చాలా ఇంపార్టెంట్. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. నెంబర్ 1, గుడి లోపల ఉన్న మెయిన్ హుండీ. మనం గుడి లోపలికి వెళ్లిన తర్వాత దర్శనం పూర్తి చేసుకుని బయటకు వచ్చి మన ముడుపులన్నీ హుండీలో వేసి మన మొక్కులు చెల్లించుకుంటాం. అయితే ఈ దేవస్థానంలో అన్ని హుండీలు ఉన్నా మనకు మాత్రం మెయిన్ హుండీ ఒకటే కనిపిస్తుంది కదా. ఆ మెయిన్ హుండీ గురించి మీకు తెలుసా? అయితే తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇప్పటి వరకే అన్నింటి స్థానాలు మారాయి. లైక్ అక్కడున్న వేరే హుండీస్ ఆర్ లేకపోతే ఉత్సవమూర్తులు, వీటన్నింటి పొజిషన్స్ మారాయి. కానీ కొన్ని శతాబ్దాల నుండి ఆ మెయిన్ హుండీ యొక్క పొజిషన్ మాత్రం ఇప్పటి వరకు మారలేదు. అండ్ ఇప్పటి వరకు గుడిలో పొజిషన్స్ మారనివి ఓన్లీ ఆ వెంకన్న స్వామి మూల విరాట్ అండ్ అలాగే ఈ మెయిన్ హుండీ మాత్రమే. అంతేకాకుండా అక్కడ అన్ని హుండీలు ఉన్నా భక్తులు మాత్రం ఈ మెయిన్ హుండీలోనే ఎక్కువగా కానుకలు వేస్తారు. ఎందుకంటే ఈ మెయిన్ హుండీకి ఉన్న ఆకర్షణ శక్తి అలాంటిది. అయితే ఓన్లీ ఈ హుండీకి మాత్రమే ఇలా ఎందుకు ఇన్ని ప్రత్యేకతలు అంటే, ఆదిశంకరాచార్యుల వారు ఈ హుండీ కిందనే శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించారు అని గుడి పురాణాలు చెప్తున్నాయి. ఆదిశంకరాచార్యులు ఎవరు అంటే మన సనాతన ధర్మాన్ని కాపాడడానికి పుట్టిన ఒక మహాజ్ఞాని. ఈయన 8వ శతాబ్దానికి చెందినవారు. ఈయన సనాతన ధర్మాన్ని కాపాడడానికి అన్ని దేవాలయాల్లో శ్రీచక్రాలు ఆర్ ఇంకా వేరే చక్రాలను ప్రతిష్ఠించేవారు. అలా దాదాపు 8 నుండి 9వ శతాబ్దం మధ్యలో శంకరాచార్యుల వారు తిరుమల దేవస్థానంలోనే ఈ చక్రాన్ని కరెక్ట్ గా ఇప్పుడు హుండీ ఉన్న ప్లేస్ లోనే ప్రతిష్ఠించారు అని పురాణాలు చెప్తున్నాయి. అయితే ఈ చక్రం వల్లే ఆ మెయిన్ హుండీకి అంతటి ఆకర్షణ శక్తి వచ్చిందంట. ఈ చక్రాన్ని చూద్దామంటే ఎవరికి బయటకి కనపడదు. సో ఈసారి వెళ్ళినప్పుడు ఈ మెయిన్ హుండీని తప్పకుండా చూడండి. రెండవది, బ్రహ్మగారు తాకిన తీర్థం. ఇది కూడా వెంకన్న గుడిలోనే. అయితే మనం దర్శనం అయిపోయిన తర్వాత బయటికి వస్తాం కదా, అక్కడే ఒక ప్లేస్ లో తీర్థము మరియు ప్రసాదము పెడతారు. అయితే చాలా మంది అలసిపోయి ఈ తీర్థాన్ని తీసుకోరు. కానీ ఎట్టి పరిస్థితుల్లో ఈ తీర్థాన్ని మీరు తీసుకోండి. ఇన్ఫాక్ట్ తీసుకోవాలి అంటే అదృష్టం ఉండాలి. ఎందుకంటే అర్చకులు గుడిని మూసే ముందే వెంకటేశ్వర స్వామి విగ్రహం పక్కనే ఒక బిందెలో నీళ్లు నింపి పెట్టి అండ్ ఆ బిందె పక్కనే కాస్త చందనం కూడా పెడతారు. రోజు రాత్రి ఇలా పెట్టిన తర్వాతే దర్వాజా మూస్తారు. ఇలా ఎందుకు చేస్తారు అంటే, తెల్లవారుజామున అర్చకులు స్వామికి సుప్రభాత సేవలు స్టార్ట్ చేసే ముందే ఆ గుడిలోకి బ్రహ్మదేవుడు వచ్చి అక్కడున్న చందనాన్ని మరియు నీటిని వాడుకొని స్వామిని పూజిస్తారు. అయితే ఈ నీళ్లు బ్రహ్మదేవుడు తన చేతులతో తాకినవి. వీటినే మనకి తీర్థంలాగా అందరికి పెడతారు. ఇప్పుడు చెప్పండి, ఎంత అదృష్టం ఉంటే ఈ తీర్థం మనకు దొరుకుతుంది. సో అందుకే ఈసారి వెళ్ళినప్పుడు ఈ తీర్థాన్ని అస్సలు మిస్ అవ్వకండి. థర్డ్ వన్ వచ్చేసి కాయా రసాయన తీర్థం. తిరుమల కొండపైన ఎన్నో తీర్థాలు ఉన్నాయి, కానీ ఈ కాయా రసాయన తీర్థం ఎంత స్పెషలో మీకు ఇప్పుడు చెప్తాను. ఈ తీర్థం గురించి వరాహ పురాణంలో వివరించబడింది. వరాహ పురాణం ప్రకారం ఈ తీర్థంలోని నీళ్లను గనక మనం తాకితే ఎంత ముసలి వాళ్ళైనా సరే మళ్ళీ యవ్వనంలోకి వచ్చేస్తారు. మరి ఈ తీర్థాన్ని ఎలా గుర్తుపట్టాలి అంటే, ఏదైనా ఒక ఎండిపోయిన ఆకుని ఈ నీళ్లలో గనక ముంచినప్పుడు ఆ ఆకు మళ్ళీ పచ్చగా మారుతుందంట. ఇది కూడా వరాహ పురాణంలోనే చెప్పారు. అయితే ఈ తీర్థం ఎక్కడుంది, వెళ్ళి మునిగి వద్దాము అనుకుంటే అది మీరు చేసే పొరపాటే. ఎందుకంటే ఈ తీర్థం కొండపైన అడవిలో ఒక ప్లేస్ లో ఉంది. ఇప్పటికే చాలా మంది ఆర్కియాలజిస్టులు, సైంటిస్టులు, ఋషులు ఈ తీర్థం ఎక్కడుందో అని వెతికారు. అయినా సరే ఈ తీర్థం వాళ్ళకి దొరకలేదు. ఎందుకో తెలుసా? కలియుగంలో ఈ తీర్థం గనక మనుషులకి దొరికితే దాని పరిణామాలు ఎలా ఉంటాయో అందరికీ తెలుసు. అందుకే సప్తమహా ఋషులు ఈ తీర్థం ఎవరికి తెలియకుండా ఉండాలి అని ఒక పెద్ద రాయితో కప్పేశారు. అండ్ కప్పేసినప్పుడు వాళ్ళ తపోశక్తితో ఒక వరం కూడా ఇచ్చారు. అదేంటి అంటే, ఎవరైనా మహామునులు, యోగిలు 100 ఏళ్ల పాటు తపస్సు చేసిన వాళ్ళు వచ్చినప్పుడు మాత్రమే ఈ తీర్థము వాళ్లకు కనిపిస్తుంది, వాళ్ళకి యూజ్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు మాత్రమే ధర్మరక్షణ పనిలో ఉంటారు, కానీ ధర్మాన్ని నాశనం చేసే పనిలో ఉండరు. సో వీళ్లకు మాత్రమే ఈ తీర్థం యొక్క యాక్సెస్ దొరుకుతుంది. ఒకవేళ ఈ తీర్థం గనక ఇప్పుడు బయటపడితే ఎలా ఉంటుందో కింద కామెంట్ చేయండి. నేనైతే ఛత్రపతి శివాజీ అండ్ శంభాజీ మహారాజులకు గనక దొరికి ఉంటే బాగుండేది అని అనుకుంటున్నాను.
అప్పుడు మనం ఇంకొక రకమైన భారతదేశాన్ని చూసేవాళ్ళం. 4th వన్, రామానుజుల వారి విగ్రహం. ఈ రామానుజుల వారి విగ్రహం కూడా గుడిలోనే ఉంటుంది. సేమ్ గుడిలో దర్శనం అయిపోయిన తర్వాత అలా గుడి చుట్టూ తిరుగుతాం కదా, అక్కడే రామానుజుల వారి విగ్రహం ఉంటుంది. ఈ విగ్రహం గురించి తెలియాలి అంటే ముందు రామానుజుల వారి స్టోరీ కొంచెం తెలియాలి. అనంతాల్వార్ గారు అని వెంకటేశ్వర స్వామికి పెద్ద భక్తుడు ఒకతను ఉండేవారు. ఈయన 11 నుండి 12వ శతాబ్ద కాలంలో తిరుమల దేవస్థానం యొక్క పూజారి. అయితే ఈ అనంతాల్వార్ గారి గురువే రామానుజుల వారు. రామానుజుల వారు ఒకసారి తిరుపతికి వచ్చినప్పుడు తిరుమల కొండని తన మోకాలతో ఎక్కారు. ఎందుకంటే ఈ ప్రదేశం ఎందరో మహానీయులు పాదాలు మోపింది. ఇలాంటి ఈ క్షేత్రంలో పాదాలు మోపడం కరెక్ట్ కాదు అని మోకాలతో ఆ కొండను ఎక్కారు. అందుకే మనం అలిపిరి మెట్ల గుండా వెళ్ళినప్పుడు ఒక ప్లేస్ లో మోకాలతో కొండ ఎక్కుతాము. ఒకరోజు రామానుజుల వారు తన దేహాన్ని వదిలేస్తారు. ఈ విషయం తెలిసిన అనంతాల్వార్ గారికి చాలా బాధేస్తుంది. ఎంతలా అంటే స్వామికి పూజ చేసే సమయంలో కూడా బాధపడుతూ ఏడుస్తూనే ఉండేవాడు. అప్పుడు వెంకటేశ్వర స్వామి అనంతాల్వార్ గారి కలలోకి వచ్చి, నీవు బాధపడకు, నీ గురువు రామానుజుల వారి విగ్రహాన్ని ఈ గుడిలోనే ఒక ప్లేస్ లో పెట్టించు అని చెప్తారు. అప్పుడు అనంతాల్వార్ గారు రామానుజుల గారి విగ్రహాన్ని అక్కడ పెట్టించారు. ఈ విగ్రహం ఇప్పటికీ ఆలయంలోనే ఉంది అండ్ మనం వెళ్ళినప్పుడు కనిపిస్తుంది. సో ఈసారి వెళ్ళినప్పుడు మిస్ అవ్వకుండా అక్కడికి వెళ్లి దండం పెట్టుకుని రండి. అండ్ అనంతాల్వార్ గారు ఒకసారి చిన్న బాబు వేషంలో వచ్చిన వెంకటేశ్వర స్వామిని ఒక గడ్డపారతో కొడతారు. ఆ తర్వాత ఆయనే వెంకటేశ్వర స్వామి అని తెలిసి చాలా బాధపడతారు. ఆ గడ్డపార ఇప్పటికీ ఉంది. ఎక్కడుందంటే మనం ఆలయంలోకి ఎంటర్ అవుతున్నప్పుడు ఆ ఎంట్రన్స్ దగ్గర తగిలించి ఉంటుంది. సో ఈసారి వెళ్ళినప్పుడు ఎంట్రన్స్ దగ్గర చూడండి. ఇంతకీ మీరు చూసారా? చూస్తే కింద కామెంట్ చేయండి. 5th వన్, లక్ష్మీదేవిని బంధించిన చెట్టు. అనంతాల్వార్ గారు వెంకటేశ్వర స్వామికి ఎంత పెద్ద భక్తుడంటే వెంకటేశ్వర స్వామి పూజ కోసం ఈయన పెద్ద పూలతోటనే పెంచాడు. అయితే లక్ష్మీదేవి వెంకటేశ్వర స్వామి ఇద్దరు ఒకరోజు రాజారాణి వేషంలో వచ్చి అక్కడ తోటలో ఉన్న పూలన్నీ తెంపి కింద పడేసి వెళ్లేవారు. ఇలా ఒక్కసారి కాదు, దాదాపు 2-3 సార్లు జరిగేసరికి అనంతాల్వార్ గారికి ముక్కు మీద కోపం, చాలా కోపం వస్తుంది. అయితే ఒకరోజు రాత్రి నిద్రపోకుండా తోటకి కావలి కాస్తాడు. అప్పుడు కూడా వెంకటేశ్వర స్వామి అండ్ లక్ష్మీదేవి వస్తారు. అప్పుడు ఈ అనంతాల్వార్ స్వామి వారు లక్ష్మీదేవిని పట్టుకొని ఒక చెట్టుకు బంధించి, మీ ఆయన ఎక్కడున్నాడు, ఆయన వస్తేనే నిన్ను వదిలిపెడతాను అని చెప్తాడు. అయితే ఆ రోజు పొద్దున్నే అనంతాల్వార్ గారు స్వామికి పూజ చేయాలి అని వెళ్లి చూస్తే వెంకటేశ్వర స్వామి వక్షస్థలం అంటే చెస్ట్ పైన లక్ష్మీదేవి యొక్క చిన్న విగ్రహం చెక్కి ఉంటుంది. అది కనిపించకపోయేసరికి అనంతాల్వార్ గారు కాసేపు భయపడతారు అండ్ కాసేపు అయోమయంలో ఉంటారు. అప్పుడు విగ్రహం నుండి ఒక గొంతు వినిపిస్తుంది. ఏమని అంటే, లక్ష్మీదేవిని నువ్వు బంధించావు కదా, మరి నా దగ్గర ఎలా ఉంటుంది అని వినిపిస్తుంది. వెంటనే అనంతాల్వార్ గారు పరిగెత్తుకుంటూ వెళ్లి లక్ష్మీదేవిని విడిపిస్తారు. ఆ తర్వాత చాలా ఏడుస్తూ ఆమె ముందు మోకరిల్లుతారు. తనని క్షమించమని అడుగుతారు. ఆ తర్వాత లక్ష్మీదేవికి మంచి ఆహారం పెట్టి ఆమెని ఒక బుట్టలో గర్భగుడిలోకి తీసుకొస్తారు. అప్పుడు లక్ష్మీదేవి మళ్లీ స్వామి యొక్క వక్షస్థలం పైకి వెళ్తుంది. అయితే ఇప్పటికీ కూడా అమ్మవారిని కట్టేసిన చెట్టు కొండపైనే అనంతాల్వార్ గార్డెన్ అనే ప్లేస్ లో ఉంది. మీరు కావాలి అనుకుంటే ఆ గార్డెన్ లోకి వెళ్లి ఆ చెట్టును చూడొచ్చు. సో ఈసారి వెళ్ళినప్పుడు అస్సలు మిస్ అవ్వకండి. 6th వన్, చాలా ఇంపార్టెంట్ వన్, స్టార్ గేట్స్. తిరుమలలో స్టార్ గేట్స్ ఉన్నాయి. స్టార్ గేట్స్ అంటే ఒక లోకం నుండి ఇంకొక లోకం వెళ్ళడానికి ఒక షార్ట్ కట్ వే అన్నమాట. లైక్ జస్ట్ ఎగ్జాంపుల్ కి డోరేమాన్ లో ఎనీవేర్ డోర్ ఉంటుంది కదా, అలాంటిది. అయితే తిరుమలలో స్టార్ గేట్స్ ఉన్నాయి. భవిష్య పురాణం ప్రకారం రామాయణ సమయంలో రాముడు సీతమ్మ కోసం వెతుకుతూ లంకా వైపు వస్తున్న సమయంలో ఈ తిరుపతి ప్రాంతానికి కూడా వచ్చారు. అయితే అప్పుడే అంజనాదేవి రాముణ్ణి కొండపైకి రమ్మని పిలుస్తుంది. శ్రీరామునితో పాటు వానరాలు అందరూ కొండపైకి వెళ్తారు. ఈ కోతులనేవి ఎప్పుడు సైలెంట్ గా ఉండవు కదా, అందుకే అవి అడవిలో తిరుగుతూ ఒక ప్లేస్ కి వచ్చాయి. అలా వాళ్ళంతా ఆ ప్లేస్ లో అడుగు పెట్టగానే వేరే లోకంలోకి వెళ్లిపోతారు. అక్కడికి ఆ కోతులు వెళ్తాయి కానీ ఎలా బయటికి రావాలో వాటికి తెలీదు. ఆ లోకంలో అందరూ నీలి రంగులో ఉన్నారు. అప్పుడు ఆ లోకంలో ఒక వ్యక్తి వచ్చి వానరాలను మీరెక్కడికి ఎందుకు వచ్చారు అని అడిగి వాళ్ళందరినీ బయటకు పంపిస్తాడు. ఆ తర్వాత మళ్ళీ వానరాలు ఆ ప్లేస్ కి వెళ్ళినా సరే వాళ్ళకి ఆ స్టార్ గేట్ కనిపించలేదు. సో వాళ్ళు వెళ్ళిన ప్లేస్ ఏంటో తెలుసా? వైకుంఠం. సో ఈ స్టార్ గేట్ ని అయితే మీరు చూడలేరు, కానీ ఇప్పుడు నేను చెప్పే స్టార్ గేట్ ని అయితే మీరు చూడొచ్చు. అదే ఈ తోరణం. ఈ తోరణం ఒక స్టార్ గేట్. ఇక్కడే వెంకటేశ్వర స్వామి మొట్టమొదటిసారిగా ప్రత్యక్షమయ్యారు. ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఎలా ఉన్నారో అలానే సేమ్ గుడిలో ఉన్న విగ్రహాన్ని చెక్కారు. అయితే ఈ స్టార్ గేట్స్ ఇప్పటికీ ఉన్నాయి, కానీ మనుషులు మాత్రం అందులోకి ప్రవేశించలేరు. 7th వన్, నడిచే రాయి. తిరుమల దేవస్థానం చుట్టూ ఒక రాయి కావలిగా ఉండేది. అయితే ఆ రాయి రాత్రంతా గుడి చుట్టూ తిరిగి కావలి కాసేది. అసలు రాయి ఏంటి, ఇలా గుడి చుట్టూ తిరగడం ఏంటి అని ఆలోచిస్తున్నారా? చెప్తాను వినండి. తిరుమల చరిత్ర ప్రకారం దేవస్థానం యొక్క క్షేత్రపాలకుడు పరమేశ్వరుడు. అయితే పరమేశ్వరుడు అలా ఒక రాయిలా మారి ప్రతిరోజు ఆలయం మూసివేసిన తర్వాత ఆ రాయి ఆ గుడి చుట్టూ తిరుగుతూ కావలి కాసేది. ఇప్పటికీ రాయి కొండపైనుంది, ఎక్కడ ఉందో కూడా చెప్తాను. అయితే ఇంకొక విషయం ఏంటి అంటే, అప్పట్లో గుడి మూసినప్పుడు గుడి యొక్క తాళాలు ఈ రాయిపైనే పెట్టి వెళ్లిపోయేవారంట. ఒకరోజు కొంతమంది భక్తులు గుడిలోనే నిద్రపోయారు. ఒక చిన్న అబ్బాయి రాత్రి నడుస్తూ ఉండగా ఆ రాయి తన పైన పడింది. యాక్చువల్లీ ఆ రాయి తన దారిలోనే వెళ్తూ ఉంటే ఈ అబ్బాయే ఆ రాయికి అడ్డు వచ్చాడు. సో అప్పుడే ఈ రాయిని 2 ముక్కలుగా చేశారు.
ఈ రాయిలో ఒక ముక్క ఇప్పటికీ గుడిలో ఉన్న ధ్వజస్తంభం కుడివైపున ఈ చిన్న రాయి ఒక ప్లేస్లో ఇలా చెక్కి ఉంటుంది. ఇప్పటికి కూడా గుడి మూసిన తర్వాత గుడి యొక్క తాళాలను ఈ రాయికి ఆనించే వెళ్తారు. అండ్ మళ్ళీ పొద్దున గుడి తెరిచేటప్పుడు కూడా తాళాలను రాయికి ఆనించే తెరుస్తారు. ఈ ఫోటోలో చూసారు కదా, ఈ రాయే ఆ రాయి. ఈసారి వెళ్ళినప్పుడు మాత్రం అస్సలు మిస్ అవ్వకుండా చూడండి. అయితే ఈ రాయి యొక్క పెద్ద మొక్క కూడా మీరు చూడొచ్చు. ఎక్కడ అంటే కొండపై ఉన్న గోగర్భ తీర్థం దగ్గర. ఇప్పటికీ తీర్థం దగ్గర ఈ రాయికి పూజలు చేస్తారు. గోగర్భ తీర్థం అంటే పాండవులు బ్రహ్మణ హత్య చేసినందుకు గాను, అదే ద్రోణాచార్యుని వధిస్తారు కదా, ఆయన ఒక బ్రాహ్మణుడు. సో బ్రాహ్మణ హత్య చేసినందుకు గాను ఈ ప్లేస్ లోనే గోవులను దానమిచ్చారు. అందుకే ఈ ప్లేస్ కి గోగర్భ తీర్థం అని పేరు వచ్చింది. 8th 1 తామలపత్రం. ఈ తామలపత్రం అంటే అగ్రిమెంట్ అని అర్థం. ఈ తామలపత్రాన్ని ఇప్పటికీ కూడా మీరు చూడవచ్చు. ఎక్కడుందో కూడా చెప్తాను. ఈ అగ్రిమెంట్ ఎవరి మధ్యలో జరిగిందో తెలుసా? అయితే శ్రీ వెంకటేశ్వర స్వామి పద్మావతి దేవిని పెళ్లి చేసుకున్న తర్వాత అలిగి వెళ్లిపోయిన లక్ష్మీదేవి కూడా మళ్ళీ స్వామివారి దగ్గరికి వచ్చేస్తుంది. ఇప్పుడు వీళ్ళు కొండపై ఉండటానికి తొండమాన్ చక్రవర్తిని ఒక గుడి కట్టించమని అడుగుతారు. అండ్ ఆ గుడి కట్టడం కోసం భూమి కావాలి కదా, ఆ భూమి కోసమే ఈ అగ్రిమెంట్ జరిగింది. అయితే అప్పటికే వరాహమూర్తి కొండపైన ఉన్నాడు. అందుకే వెంకటేశ్వర స్వామి వరాహమూర్తిని కొండపైన నాకు ఉండటానికి కొంచెం ప్లేస్ కావాలి అని అడుగుతాడు. అందుకు వరాహమూర్తి కూడా వెంకటేశ్వర స్వామికి ఆ భూమిని ఇస్తారు. అందుకుగాను వెంకటేశ్వర స్వామి మరియు వరాహస్వామి మధ్యలో ఒక అగ్రిమెంట్ పెట్టుకుంటారు. ఆ అగ్రిమెంటే తామలపత్రం. ఈ తామలపత్రాన్ని మీరు చూడాలి అంటే గుడి వెనకాల ఉన్న మ్యూజియంకి వెళ్లి చూడండి. ఈసారి వెళ్ళినప్పుడు మాత్రం ఖచ్చితంగా చూడండి, అస్సలు మిస్ అవ్వకండి. సో ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అంటే, ఈ పత్రంలో ఇప్పటి వరకు ఏం రాసుందో ఎవరికీ అర్థం అవ్వడం లేదు. ఎంతో మంది ఇందులో రాసున్నది డీకోడ్ చేయాలి అని అనుకున్నారు, కానీ ఎవరి వల్ల అవ్వలేదు. సో వెంకటేశ్వర స్వామికి వరాహస్వామి ల్యాండ్ ఇచ్చినందుకు వెంకటేశ్వర స్వామి అతనికి ఒక వరం ఇస్తారు. అదేంటి అంటే, ఇప్పటి నుండి నీకు నైవేద్యం పెట్టిన తర్వాతే నాకు పెడతారు అని వెంకటేశ్వర స్వామి వరాహస్వామికి వరమిస్తారు. అంతేకాదు, భక్తులు నిన్ను దర్శించుకున్న తర్వాత నన్ను దర్శించుకుంటేనే వాళ్ళ కోరికలు తీరుతాయి అని చెప్తారు. సో ఈసారి తిరుమలకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఫస్ట్ వరాహస్వామిని దర్శించుకోండి. అండ్ ఇప్పటికీ కూడా వరాహస్వామికి నైవేద్యం పెట్టిన తర్వాతనే వెంకటేశ్వర స్వామికి నైవేద్యం పెడతారు. 10th 1 చాలా ఇంపార్టెంట్, ఇది చాలా జాగ్రత్తగా వినండి. స్వామి పుష్కరిణి. మనం చేసుకున్న దౌర్భాగ్యం ఏంటి అంటే, ఈ స్వామి యొక్క పుష్కరాన్ని సరిగ్గా ఉంచక ఆ పుష్కరంలోకి వెళ్లి షాంపులు సబ్బులు పెట్టుకుని స్నానం చేయడాలు, అక్కడే చెత్త పడేయడాలు చేస్తాము. అందుకే ఇప్పుడు పుష్కరిణిలో స్నానం చేయడానికి అలో చేయట్లేదు. సో అన్ని చోట్ల మూసేసి ఒక్కచోట మాత్రమే తెరిచారు. అయితే ఈ స్వామివారి పుష్కరిణికి నీళ్ళెక్కడి నుండి వస్తాయో తెలుసా? విప్రజ అనే ఒక నది వైకుంఠంలో ఉండేది. ఎప్పుడైతే స్వామివారు వైకుంఠం నుండి కిందికి వచ్చారో అప్పుడే విప్రజ నది కూడా కిందికి వచ్చింది. ఈ విప్రజ నది యొక్క నీళ్లు ఇప్పటికీ గుడి వెనకాల ఉన్న బావిలో నుండి ఈ పుష్కరిణిలోకి వస్తాయి. అయితే ప్రూఫ్ ఉందా అని అడిగితే ఎస్ ఉంది. ఈ నీళ్లు బావిలో నుండి భూమి లోపల నుండి ప్రవహిస్తూ ఈ స్వామివారి పుష్కరిణిలోకి వస్తాయి. ఇప్పటికీ కూడా స్వామి పాదాల దగ్గర చెవి పెడితే ఈ నది యొక్క ప్రవాహం సౌండ్ వినొచ్చు. స్వామివారి యొక్క గర్భాలయంలో వర్షాకాలంలో పాదాల దగ్గర నుంచి నీళ్లు పైకి పొంగి వచ్చేది. వెదురు చేటలతో నీళ్లు తీసి బయట పోసేవాళ్ళం. స్వామివారి పాదాలపైన చెవి పెట్టి వింటే లోపల నీళ్లు పారే శబ్దం వినిపిస్తుంది. అండ్ ఈవెన్ అప్పట్లో వర్షం పడినప్పుడు స్వామి పాదాల దగ్గర నుండి నీళ్లు కూడా వచ్చేవంట. ఈ మాట నేను చెప్తుంది కాదు, తిరుమల యొక్క ప్రధాన అర్చకులు రమణ దీక్షితుల వారు చెప్పింది. ఆయన ప్రతిరోజు స్వామి సన్నిధిలోనే ఉంటారు. అయితే కేవలం ఈ నదే కాదు, ఇంకొక నది కూడా మన స్వామి పుష్కరిణిలో కలుస్తుంది. ఆ నదే సరస్వతి నది. ఎలా అనుకుంటున్నారా? చెప్తాను వినండి. సరస్వతి అమ్మవారికి త్రివేణి సంఘంలో కలవాలి అని ఎప్పటి నుండో కోరిక ఉండేది. అయితే ఆ కోరిక నెరవేరడం కోసం సరస్వతి అమ్మవారు దీర్ఘ తపస్సు చేస్తారు. ఆ సమయంలోనే అక్కడికి పులత్స్య మహర్షి వస్తారు. సరస్వతి అమ్మవారు దీర్ఘ ధ్యానంలో ఉండటం వల్ల ఆమె స్పందించదు. అందువల్ల మహర్షికి కోపం వచ్చి సరస్వతి దేవికి శాపం పెడతాడు. అదేంటి అంటే, నువ్వు ఏ త్రివేణి సంఘంలో అయితే కలవాలి అనుకుంటున్నావో అది కోరికలాగానే ఉంటుంది, నువ్వెప్పటికీ కలవలేవో అని శపిస్తాడు. అప్పుడు సరస్వతీదేవికి చాలా కోపం వచ్చి కళ్ళు తెరిచి, నువ్వు నా కొడుకువి, నువ్వు నన్ను శపిస్తావా? ఈ లోకంలో ఏ కొడుకు కూడా తల్లిని శపించడు అని చెప్పి కోపంలో సరస్వతీదేవి పులత్స్య మహర్షికి ఒక శాపం పెడుతుంది. అదేంటి అంటే, నీ వంశం అంతా చివరికి రాక్షసులతో ఎండవుతుంది అని చెప్తారు. అంటే నీ వంశంలో రాక్షసులు పుడతారు, ఆ రాక్షసుని వల్లే నీ వంశం నశిస్తుంది అని శపిస్తుంది. అప్పుడు పులత్స్య మహర్షి అమ్మ దగ్గరికి వెళ్లి తన కాళ్లపైన పడి మోకరిల్లుతాడు. అప్పుడు అమ్మవారు కనికరించి, నీ వంశం అంతా రాక్షసులతో ఎండైనా సరే అదే వంశంలో శ్రీ మహావిష్ణువుకి ఒక మహాభక్తుడు పుడతాడు, అతనొక్కడే నీ వంశాన్ని కాపాడతాడు అని మాట ఇస్తుంది. ఇంతకీ వంశంలో చిట్ట చివరి వాళ్ళు ఎవరో తెలుసా? రావణుడు, కుంభకర్ణుడు. ఆ మంచివాడు ఎవరో తెలుసా? విభీషణుడు. ఇదంతా అయిన తర్వాత మళ్లీ సరస్వతీదేవి దీర్ఘ తపస్సు చేస్తుంది. అప్పుడు అమ్మవారికి దైవ సాక్షాత్కారం కలిగి, నీవు త్రివేణి సంగమంలో కలవకపోయినా సరే వెంకటాద్రి కొండపై ఉన్న స్వామి పుష్కరిణిలో కలుస్తావు అని వరమిస్తారు. ఇది కూడా త్రివేణి సంగమంలో కలవడానికి సరిసమానమే. ఇక్కడ కూడా భక్తులు నిన్ను పూజిస్తారు, నీలో స్నానం చేస్తారు అని వరమిస్తారు. సో ఈ త్రివేణి సంగమంలో ఇప్పటికీ విప్రజా నది అండ్ అలాగే సరస్వతి నది కలుస్తున్నాయి.
అందుకోసమే ఈసారి వెళ్ళినప్పుడు కనీసం ఆ వాటర్ ని పైన జల్లుకోండి, కానీ దయచేసి ఆ ప్రదేశాన్ని నాశనం చేసే ప్రయత్నాలైతే చేయకండి. సో ఇది గైస్ ఇవాళటి వీడియో. మీకు కనుక ఇలాంటి మిస్టరీస్ ఇంకేమైనా తెలిస్తే కింద కామెంట్ చేయండి. ఆర్ ఇన్ కేస్ మీకు పార్ట్ 2 కావాలి అనుకున్నా సరే కింద కామెంట్ చేయండి. ఇంకా చాలా మిస్టరీస్ ఉన్నాయి, వాటన్నింటినీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అప్పటి వరకు ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.